హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి మన పైకాయిన్ అయితే కొంచెం పైకి అయితే వెళ్ళడం జరుగుతుంది. దీని వెనక ఉన్న కారణాలు ఏంటి? అసలు దీని వెనక ఉన్న కారణం ఏంటంటే పైకాయిన్ రీసెంట్గా ఒక చైన్ లింక్ స్ట్రీమింగ్ అనే దాంతో ఇంటిగ్రేషన్ అవుతుంది. అసలు ఈ చైన్ లింక్ అంటే ఏంటి? చైన్ లింక్ స్ట్రీమింగ్ అంటే ఏంటి? ఈ ఇంటిగ్రేషన్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో మన పైకాయిన్ పైకి వెళ్తుందా లేదా? ఈ విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. కాకపోతే అంతకుముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, ఈ పైకాయిన్ కిందకి ఎప్పుడైతే పడుతుందో దీని మీద కొంతమంది వ్యక్తులు విపరీతంగా నెగిటివ్గా ప్రచారం చేశారు. మళ్ళీ అదే వ్యక్తులు ఇప్పుడు కొంచెం పైకి వెళ్తుంటే మళ్ళీ ఈ పైకాయిన్ని పాజిటివ్ వేలో ప్రమోట్ చేస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు అదే కిందకి అలాగ డీప్గా పడిపోతే వాళ్ళు అప్పుడు ఏం ప్రచారం చేస్తారు? మేము చెప్పాం కదా ముందే ఇదంతా ఫేక్, కిందకి పడిపోతుంది అని చెప్పేసి మేము చెప్పాం కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. లేదు, మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు కొంచెం డీప్గా పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడేమంటారు? అదిగో మేము చెప్పాం కదా, మళ్ళీ కాయిన్ పైకి వెళ్తుందని చెప్పాం కదా, పైకి వెళ్ళిపోయింది అని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఎప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద ఇలాగ నెగిటివ్ పాజిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని చూసే వాళ్ళు నెగిటివ్ చెప్పినప్పుడు నమ్ముతారు, పాజిటివ్ చెప్పినప్పుడు నమ్ముతారు. పాజిటివ్ చెప్పినప్పుడు మీరు ఆలోచించరు, అరే వీళ్ళు ఇంతకుముందు నెగిటివ్గా ప్రచారం చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ పాజిటివ్గా చేస్తున్నారని చెప్పేసి మీరు ఆలోచించరు. ఎందుకంటే మీకు అది గుర్తుండదు. అందుకే ముందుగా నేనేం చెప్తానంటే, ఎవరు ఏం చెప్పినా కానీ ఒక ప్రాజెక్ట్ని మైండ్ చేస్తుంది ఎవరు? మీరే కదా. అలా మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి వేరే వాళ్ళు చెప్తే మీరు నమ్మటం ఏంటి? మీరు ఓన్గా దాని గురించి రీసెర్చ్ చేసి ఏంటి ఈ ప్రాజెక్ట్ గురించి న్యూస్ ఏమొస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో అని చెప్పేసి మీరు కొంత సమాచారాన్ని మీరు కానీ సేకరించినట్లయితే మీకు దాని గురించి కొంత నాలెడ్జ్ అనే వస్తుంది. ఆ విధంగా ట్రై చేయండి. నేను అనుకునేది అదొకటే ఫ్రెండ్స్, ఎవరో చెప్తే మీరు నమ్మటం కాదు, మీరు స్వతహాగా ఒక ప్రాజెక్ట్ గురించి మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు ఉండాలని చెప్పేసి నా కోరిక. సరే, ఈ విషయం పక్కన పెట్టేసి మనం ఈ పై నెట్వర్క్ న్యూస్లకు కానీ వస్తే, ఈ పై నెట్వర్క్ అనేది చైన్ లింక్ స్ట్రీమింగ్ తోటి ఇంటిగ్రేషన్ అవ్వడానికి రెడీగా ఉంది. అసలు ఈ చైన్ లింక్ స్ట్రీమింగ్ అంటే ఏంటి? అసలు దీని గురించి ఒకసారి చూస్తే, ఈ చైన్ లింక్ అనేది రియల్ టైం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుందండి. ఏదైతే రియల్ టైంలో జరుగుతుంటుందో ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆన్లైన్లో మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నారు, కొన్ని యాప్స్ ఉన్నాయి, జూమ్ అనుకోండి. మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరు మాట్లాడిన 5 సెకండ్లు 10 సెకండ్ల తర్వాత అటుపక్క ఉన్న వ్యక్తికి అది చేరితే అది రియల్ టైం డేటా కింద ట్రాన్స్ఫర్ అవ్వదు. మీరు మాట్లాడింది సెకండ్ టు సెకండ్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో దాన్నే రియల్ టైం డేటా అంటారు. అలా రియల్ టైం డేటా ఇది ఒకటే కాదండి. మన ఇప్పుడు ఫర్ సపోజ్ వెదర్ రిపోర్ట్ కావచ్చు, స్టాక్స్ ఏ విధంగా ట్రేడింగ్ అవుతున్నాయి అని చెప్పేసి స్టాక్ ప్రైసెస్ కావచ్చు, ఏదైనా కానీ ఇలాగ మనకు సంబంధించిన ఏ సమాచారం అయినా కానీ విత్ ఇన్ సెకండ్ టు సెకండ్ అప్డేట్ అవుతూ ఉంటుంది. దాన్నే రియల్ టైం డేటా అంటారు. ఇది ఈ చైన్ లింక్ ప్లాట్ఫామ్ అందిస్తుంది. ఇటువంటి దాంతో మన పై నెట్వర్క్ అనేది ఇంటిగ్రేషన్ అవుతుంది. అంటే ఏమాత్రం మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసిన డేటా విత్ ఇన్ సెకండ్స్లోనే అప్డేట్ అవుతూ ఉంటుంది, డిలే అయితే ఉండదు. అటువంటి దాంతో ఇది ఇంటిగ్రేషన్ అవడానికి రెడీగా ఉంది. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి ఈ చైన్ లింక్ స్ట్రీమింగ్ తోడు కానీ ఇది ఇంటిగ్రేషన్ పూర్తి స్థాయిలో కానీ మనకు అందుబాటులోకి వస్తే ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని ఒకసారి చూసుకుందాం అనుకోండి. అనేకమైన సేవలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అలాగే స్టాక్ మార్కెట్ ఉంది, అలాగే క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఇలాగ ఒకటి కాదు రెండు కాదండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని కానీ మీరు రోజుగా అబ్జర్వ్ చేయగలిగితే ఈ పై నెట్వర్క్ భవిష్యత్తులో ఏం చేయబోతుంది అని చెప్పేసి మీ ఒక ఆలోచన అనేది మీ మైండ్లో పూర్తిగా స్థిరపడిపోతుంది. అసలు మీరు ఆలోచించండి, ఈ ఇంటిగ్రేషన్ తోటి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు ఈ నెట్వర్క్ తోటి కొలాబరేట్ అవుతాయండి? ఒకసారి ఆలోచించండి. ఇది జరిగితే ఫ్యూచర్లో ఈ పై కాయిన్ యొక్క ప్రైస్ పైకి పెరుగుతుందా లేదంటే కిందకి వెళ్ళిపోతుందా? అది మీ ఓకే వదిలేస్తాను ఫ్రెండ్స్, నేను చెప్పడం కాదు. ఒక నెట్వర్క్ తోటి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు ఈ నెట్వర్క్ తోటి కొలాబరేషన్ అవుతాయి, ఈ నెట్వర్క్ తోటి రిజిస్టర్ అవుతాయి, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అందుకని నేను బలంగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్, ఫ్యూచర్లో ఈ పై కాయిన్ అనేది మన భవిష్యత్తుని దిశానిర్దేశం చేయబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
లేదంటే నచ్చనట్లయితే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.